హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక స్వీట్ తయారు చేయబోతున్నామండి. చాలా బాగుంటుందండి ఈ స్వీట్. ఎవరైనా తయారు చేయొచ్చండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చేసేయొచ్చండి ఈజీగా. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ఒక గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలోకి ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి. గ్లాస్ అయినా కప్ అయినా ఏదైనా ఒక మెజర్మెంట్ తీసుకోండి. ఆ గ్లాస్ పెసరపప్పుకి ఒక పిడికెడు బియ్యం అయితే సరిపోతుందండి. బాగా 2-3 టైమ్స్ వాష్ చేసి నానబెట్టండి. నేనైతే 3 అవర్స్ నానబెట్టాను. 3 గంటల సేపు నానబెట్టాలి. బాగా నానబెట్టి 2-3 టైమ్స్ వాష్ చేసి మిక్సీ జార్లో వేయండి. మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టించుకోండి. బరకగా మిక్సీ పట్టించండి. మరి మెత్తగా పేస్ట్లా కాకుండా చూడండి, వీడియోలో చూపించిన విధంగా బరకగా మిక్సీ పట్టించండి. ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒక గ్లాస్ బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. ఒక గ్లాస్ బెల్లానికి గ్లాసున్నర వాటర్ వేయండి. ఆ బెల్లం బాగా కరగాలండి. బాగా కరిగించుకొని వడగట్టండి. వడగట్టిన తర్వాత మళ్ళీ కడాయిలో వేయండి. మరి బెల్లంలో ఇసుక అవన్నీ ఉంటాయి కదండి, వడగట్టాలి. బెల్లం వేడిగా ఉన్నప్పుడే, ఆ వాటర్ వేడిగా ఉన్నప్పుడే పెసరపప్పు మిక్సీ పట్టించుకున్నాం కదండి, కొద్దిగా వేయండి. అందులో ఉండలు కట్టకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత ఒక గ్లాస్ పెసరపప్పుకి అర గ్లాస్ కొబ్బరి తురుము వేయండి. కొబ్బరి తురుము వేసి బాగా కలపండి. బెల్లం వాటర్లో వేసినా పర్వాలేదండి కొబ్బరి తురుము. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి వేసి బాగా కలపండి. ఉండలు కట్టకుండా బాగా కలపండి. ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి. వేసి బాగా కలిపిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేయండి. ఇలాచీ పౌడర్ వేసి బాగా కలపండి. మూకిడికి సపరేట్ అయినంత వరకు కలపండి. చూడండి, ఈ విధంగా మూకిడికి సపరేట్ అయిపోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్కి నెయ్యి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని వేరే ప్లేట్లో వేయండి. వేసిన తర్వాత చెయ్యికి నెయ్యి తడి చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేయండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ప్రెస్ చేయండి. నీట్గా ప్రెస్ చేసిన తర్వాత కొద్దిగా చల్లగా అయిన తర్వాత చాకుతో చుట్టూరు లూజ్ చేసుకోండి. వేరే ప్లేట్లోకి చూడండి, వీడియోలో చూపించిన విధంగా బోర్లించండి. బోర్లించిన తర్వాత ఈ విధంగా సన్నగున్న ప్లేట్ తీసుకోండి. ఈజీగా ఉంటుంది కట్ చేయడం. చివరి ఎడ్జెస్ ఉంటాయి కదండి, ఎడ్జెస్ కట్ చేసేయండి. చుట్టూరు ఎడ్జెస్ అన్నీ కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత చాక్తో మిడిల్లో కట్ చేయండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కట్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక కప్ అయినా పర్వాలేదు, ఏదైనా ప్లేట్ అయినా పర్వాలేదండి, హాఫ్ మూన్గా కట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా హాఫ్ మూనే కాదండి, ఏ షేప్ అయినా పర్వాలేదండి, డైమండ్ షేప్లోనైనా కట్ చేయొచ్చండి. మీ పిల్లలు ఏ షేప్ ఇష్టపడితే ఆ షేప్లో కట్ చేయండి. అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వేరే ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, వేరే కడాయిలో ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్నవన్నీ వేయండి. ఒక 3-4 వరకు వేయండి. ఫస్ట్ టైం చేసినా కూడా ఈ రెసిపీ చాలా ఈజీగా చేసేయచ్చండి. ఈ రెసిపీ పోతుందని భయమే లేదండి, చాలా ఈజీగా చేసేయచ్చు. మీరు భయపడవలసిన అవసరమే లేదండి. చాలా ధైర్యంగా చేయొచ్చు ఈ రెసిపీని. మీరు చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మనం కడాయిలో వేసిన 2-3 మినిట్స్ వరకు కదపద్దండి. 2-3 మినిట్స్ తర్వాత ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో అయినా పర్వాలేదు, మీడియం ఫ్లేమ్లో అయినా పర్వాలేదు, కానీ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయొద్దండి. ఇదే విధంగా అన్నీ ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోండి. చాలా బాగుంటాయండి ఈ రెసిపీ. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఈ స్వీట్ రెసిపీ రెడీ. ఈ రెసిపీ పేరు పెసరపప్పు చంద్రకాంతులు అంటారండి. చాలా బాగుంటాయండి.
ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ రెసిపీ మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.